హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్వరలో అన్ని ఉద్యోగ సంఘాలతో నేరుగా ముఖ్యమంత్రి గారి చర్చలు ఏర్పాటు చేయాలి, లేకుంటే ఉద్యమం తప్పదు అనైతే ఉద్యోగ సంఘాలు తెలియజేస్తూ ఉన్నాయండి. సో అసంబద్ధ నిర్ణయాలతో ముందుకు వెళ్తే ఉద్యమించక తప్పదని కూడా ఈ మేరకు ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి పూర్తి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అసంబద్ధ నిర్ణయాలతో ముందుకు వెళ్తే ఉద్యమించక తప్పదు అనైతే ఉద్యోగ సంఘాలు హెచ్చరిక జారీ చేశాయని ప్రభుత్వానికి. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని నేరుగా విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటు చేయాలి. అసంబద్ధంగా జరుగుతున్న ఉపాధ్యాయ సర్దుబాట్లను పోర్టో వ్యతిరేకిస్తుందనైతే చైర్మన్ కరణం కృష్ణ, సెక్రటరీ జనరల్ అంకాల కొండయ్య, ముఖ్య సలహాదారులు గాన్ల శివానందరెడ్డి గారు, మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్, సో వీరంతా కూడా సంయుక్త కార్యదర్శులు ఎన్ పెద్దన్న, వెంకటరెడ్డి బృందాలైన, సో వీరంతా కూడా ప్రభుత్వానికి తెలియజేశారండి. సో ప్రస్తుతం చేస్తున్న ఉపాధ్యాయ సర్దుబాట్లకు శాస్త్రీయతగా లేదని చెప్పేసి అసంబద్ధ ఉద్యోగ సర్దుబాట్లను వెంటనే ఆపాలని చెప్పేసి కోరడం జరిగింది. జీవో నెంబర్ 117 రద్దు తర్వాతనే సర్దుబాట్లు జరపాలని కోరారు. అసంబద్ధ నిర్ణయాలతో ముందుకెళ్తే ఉద్యమించక తప్పదు అని కూడా హెచ్చరిక జారీ చేశారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని నేరుగా విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటు చేయాలని కోరారు. 15,000 మందికి పైగా ఉపాధ్యాయులను ఈ విధంగా సర్ప్లస్గా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. ఇది పూర్తి అశాస్త్రీయమైనది అనేది పేర్కొన్నారు. ఇక వేల మంది ఉపాధ్యాయులను మిగులుగా తేల్చడం అంటే విద్యా వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని బయటకు తీస్తుందని, ఇప్పటికే దాదాపుగా 25,000 మందికి పైగా గత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల తర్వాత తదుపరి కూడా 15,000 పోస్టులు మిగులుబాటు ఉన్నాయి అని నిర్ధారించడం ద్వారా గత ప్రభుత్వం ఆచరించిన విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా ఆచరిస్తుందని అవకాశం కలిగిస్తుందని అయితే ఉపాధ్యాయ విద్యావేత్తలు భావిస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలి అని చెప్పేసి కోరారు. ఈ ప్రభుత్వం కూడా ఇలాగే నియంత్రణతో పోకడను కొనసాగిస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రంగా నష్టానికి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక తదుపరి ఉపాధ్యాయ వర్గం అంతా కూడా పోరాటానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని అంటూ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. వెంటనే పని సర్దుబాటు ప్రక్రియను ఆపేయాలని అయితే కోరారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారుల ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. ఆ సమావేశం అనంతరం ఒక మెరుగైన నిర్ణయాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతిలో ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఎల్ఎఫ్ఎల్హెచ్లను కొనసాగించాలని, దగ్గర 3 నుంచి 5 తరగతులు ఉన్న పాఠశాలలో మెర్జ్ చేయడం ద్వారా ఇక్కడ సబ్జెక్ట్ టీచర్లు బోధిస్తున్న బోధన ప్రాథమిక పాఠశాలలో కూడా సబ్జెక్ట్ టీచర్లను నియమించాలి. లేదంటే మెథడాలజీ ఉన్న ఎస్జిటి ఉపాధ్యాయుల ద్వారా బోధన చేయించాలి. దీనికోసం ప్రతి ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల బోధన కనీసం 3 ఉపాధ్యాయులు ఉండాలి. 1, 2 తరగతులకు 2 ఎస్జిటిలు, మొత్తంగా కనీసం 5 ఉపాధ్యాయులు ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని కోరడం జరిగింది. ఏ ప్రాథమిక పాఠశాలను ఏకోపాధ్యాయ పాఠశాలగా కొనసాగించకూడదు. గతంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన మోడల్ ప్రైమరీ స్కూల్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి అని కోరడం జరిగింది. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 3 నుంచి 7, 8 తరగతులు కనీసం 7 సబ్జెక్ట్ టీచర్లైనా ఉండాలి. 1, 2 తరగతులకు బోధనకు 2 ఎస్జిటిలు, మొత్తంగా ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు 9 మంది ఉపాధ్యాయులు కనీసంగా ఉండాలి. విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా 8వ తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల గ్రేడ్ 2 హెచ్ఎంలను అయితే నియమించాలి. ఇక 3 నుంచి 10 తరగతులు ఉన్న ప్రతి ఉన్నత పాఠశాలలో కనీసం 7 సబ్జెక్టు ఉపాధ్యాయులు, ఒక పీడీ గ్రేడ్ 2 హెచ్ఎం తప్పనిసరిగా ఉండాలి. 3 నుంచి 5 తరగతులు వారికి 30 మంది విద్యార్థులు దాటిన తదుపరి అనంతరం అదనపు సెక్షన్ ఏర్పాటు చేయాలి. ప్రతి 3 సెక్షన్లకు ఇంగ్లీష్, తెలుగు, గణిత, బయాలజీ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు కనీసం ఉండాలి. 6 నుండి 8 తరగతి వరకు ప్రతి తరగతికి 35 మంది విద్యార్థులు దాటిన తదుపరి అనంతరం సెక్షన్ను ఏర్పాటు చేయాలి. 9, 10 తరగతికి 40 మంది విద్యార్థులు దాటిన తదుపరి అదనపు సెక్షన్ ఏర్పాటు చేయాలి. 6 నుంచి 10 తరగతుల వరకు ప్రతి 5 సెక్షన్లకు 7 సబ్జెక్టు ఉపాధ్యాయులను మరియు ఒక పీడీ
ఉండేలాగా చర్యలైతే తీసుకోవాలి. 3-10 తరగతులు కనీసం 2 పీడీలు ఉండేలా చూసుకోవాలి. 9-10 తరగతులకు ప్రతి తరగతికి 40 మంది విద్యార్థులకు అదనపు సెక్షన్‌ను అయితే ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగింది. పని సర్దుబాటుకు ముందుగా క్లియర్ వేకెన్సీలో ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా మరియు హైస్కూల్ ప్లస్‌లలో పీజీటీలుగా పదోన్నతులు కల్పించాలి. తదుపరి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పడిన ఖాళీలను ఈ విద్యా సంవత్సరం విద్యా వాలంటీర్లను నియమించడం ద్వారా డీఎస్సీ ద్వారా వచ్చే ఉపాధ్యాయుల భర్తీ వరకు కొనసాగించాలి అని అయితే విజ్ఞప్తి చేశారండి. సో మొత్తానికి ప్రభుత్వం ఉపాధ్యాయులతో చర్చలు జరపకుండా సో ఈ విధంగా అసంబద్ధ నిర్ణయాలతో కనుక ముందుకు వెళ్ళింది అంటే సో ఉద్యమించక తప్పదు అని చెప్పేసి ఉద్యోగోపాధ్యాయ సంఘాలు అయితే చెప్పేశాయి.